ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొత్త బైక్ తీసుకుని అయితే షోరూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావాలి సాయి యాదవ్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొత్త బైక్ తీసుకుని అయితే షోరూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా అన్నయ్యది. ఇంకొక 1 అవర్ అయితే షోరూమ్ కాడికి అయితే పోతాం. అయ్యే బాగా టాంగ్ వస్తుంది మన ఎంబడి. ఏ బైకో వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా అయితే కింద కామెంట్ అయితే చేయండి అన్నమాట. ఇంకొక 1 అవర్ అయితే షోరూమ్ కాడికి వెళ్తాము. వెయిట్ అయితే చేయండి 1 అవర్. ఇప్పుడైతే బయలుదేరినాం అనమాట కార్ తీసుకొని. ఫైనల్గా షోరూమ్ కాడికి అయితే వచ్చేసినాం అనమాట. షోరూమ్ లోపలికైతే వచ్చేసినాం అనమాట. బైక్స్ అయితే చూస్తున్నాము. మా బ్రదర్ ఆల్రెడీ సెలెక్షన్ చేసేసుకోండి బైక్. జస్ట్ పేపర్ వర్క్ అవుతుంది. వాళ్ళైతే అక్కడ మనమైతే బైక్ అయితే చూస్తున్నాం. ఇది మనకు కావాల్సిన బైకులు ఇక్కడ లేవే బజాజ్లో. మనం ఎప్పుడేమో తీసుకునేది చూడాలి. బైక్ అయితే చూస్తున్నాం. మన వాళ్ళు అయితే అక్కడ పేపర్ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేస్తారు అనమాట. మామయ్య అన్నయ్య అయితే అక్కడ. ఫైనల్గా పేపర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనోడు తీసుకున్న బైక్ ఇదే అనమాట. దాంట్లో అయితే పెట్రోల్ అయితే లేదు. పెట్రోల్ అయితే పోస్తారు అనమాట బైక్లో. ఇప్పుడు దీని అయితే వాషింగ్కి అయితే తీసుకెళ్ళి ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ చేస్తారంట. వాషింగ్కి అయితే తీసుకెళ్తారు అనమాట బైక్ని అయితే. అబ్బా కింద అయితే పడ్డది. ఒక్క చెక్క లేదు, ఏం లేదు. కిందికి దించని ఇంక అట్లనే దింపుతారు. పానం అంతా కలగాల అనిపిస్తుంటుంది. ఎరే జర్రా బండి అయితే తీసుకెళ్తారు ఇప్పుడు వాషింగ్కి. వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బండి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇటంగా మొత్తం ఫిట్ చేసేసారు. బైక్ లుక్ అయితే ఒకసారి అయితే చూసేసండి. మనోడైతే తాళం అయితే పెట్టిండు బైక్కి. అప్పటి బైక్ తాళం అయితే పెడతలేడు బైక్కి. ఇప్పుడైతే పెట్టిండు. మన చేతులు గులగులు అంటాయి కాబట్టి బైక్ అయితే ఒకసారి ఆన్ చేసి చూసేసాం. డిస్ప్లే అయితే ఎలా ఉందో చూడండి. బైక్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే బైక్ అయితే ఎలా ఉందో చూసేయండి. బైక్ మీద అయితే ఇప్పుడైతే నీట్గా అయితే క్లాత్ అయితే కప్పేస్తారు అనమాట. మనం డెలివరీ తీసుకోవడానికి అయితే రెడీగా అయితే అవుతుంది బైక్. ఇంకొక 1/2 అవర్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోకనే. ఇంటికి వెళ్ళినాక మాత్రం చుక్కలే ఈ బైక్కి. ఇంకా కటన్ అయితే వేసేసిండు. ఫస్ట్ అయితే మా మామయ్య చేతిని అయితే తీపిస్తున్నాం అనమాట బైక్ అయితే. రౌండ్ వేస్తా ఇట్లా యూటర్న్. ఇప్పుడైతే మా బాబాయ్ని అయితే తీయమంటారు అన్నమాట బైక్. మా బాబాయ్ అయితే తీస్తుండు. బండ్లో అయితే పెట్రోల్ అయితే లేదు. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం అనమాట. బండ్లో అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించేద్దాం. ఫుల్ ట్యాంక్ ½ లీటర్ ఉంది. ఫుల్ ఎంత పడుతుంది చూడాలి. కాదు కటింగ్ కదా అక్క 14 లీటర్ ½ లీటర్ వచ్చింది కదా. అంటే
సిక్స్ లీటర్స్ కంప్లీట్ 6 లీటర్స్ కంప్లీట్ 7 ఒక నిమిషం అయిపోయింది అయిందా ఇంకా 1 లీటర్ పడుతుంది హాఫ్ లీటర్ పడుతుంది అది రౌండ్ ఫిగర్ వేసేది 50 వేసేది 15 మా రౌండ్ ఫిగర్ వేసుకోవాలి ఫుల్ అయిందా చాలు సక్సెస్ఫుల్గా బండ్లు అయితే ఫుల్ ట్యాంక్ అయితే వేయించేసారు అనమాట 1500 అయితే పట్టింది టోటల్ ఇప్పుడైతే అన్నయ్య అయితే తీసుకున్నాను అనమాట బైక్ అయితే చెప్పు ఇప్పుడు ఏడికి చాయ్ కాడక ఏడికోతురు ఆనే హోటల్ కానీ గేట్ వేపిరా ముంగల్ పోను బాబాయ్ ముంగల్ చూపి చూద్దామంటే వస్తలేదు ముంగల్ది తీద్దామంటే వస్తలేదు ఇవ్వు అప్పసండి అయ్యపైకి వెనక తీస్తా 44 బైక్ అయితే వచ్చేసినాం అనమాట బండికి ఇంకా చుక్కలే పోతా డబల్ డిస్క్ మళ్ళా BS6 అంట బాగా ఫోన్ చేసారి ముంగల చాయ్ కాడ అవుదాం బా పోనీ కొంటూ ఈదల పక్క The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Wake out, I've got to see. Spent all my life holding all of it closely. I'm living innocent, I'm feeling discontent. చాయ్ దానికైతే పోతున్నాం చాయ్ కాడ పోతున్నా అన్నాడు ఏ ఆరం కొట్టు ఫోన్ చేద్దామా అది ఏడవుతాడు ముంగల ఇంకా చాయ్ ఆపకుండానే పోతుండు ఆ చాయ్ ఆపకుండానే పోతుండు చాయ్ ముందు ఆ బండ్లో ఫ్యూల్ అయిపోయింది ఇప్పుడు ఈ బండ్లో ఫ్యూల్ వేపిస్తున్నాం దాంట్లోకి వెళ్ళి 5 తీసి వేస్తుండే కొత్త బండ్లోకి వెళ్ళి స్కాన్ దీంట్లోనంట 1 2 ఏముంటుంది 1 2 3 స్టెప్స్ స్టెప్స్ ఉంటాయంట పెట్రోల్ స్పీడ్ రానికే స్లో రానికే ఇంత మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తున్నాయండి బాబాయ్ అయిపోయిందా ఇప్పుడైతే ఎన్ని కిలోమీటర్లు ఇడికెళ్ళి 8 కిలోమీటర్స్ అయితే వస్తుండు చాయ్ దాని ఇంకా దీని సైలెన్సర్ రేట్ ఉంటుంది సైలెన్సర్ ఉండదు రా నీకు అప్పుడే ఓ నో ఫైనల్ అయితే బైక్ పైన అయితే ఎక్కేసినాం కొత్త బైక్ పైన చిల్కా నవ్వు ఓయమ్మా చాలా స్వీట్స్ అయితే తీసుకున్నాం ఇంటికి అయితే బయలుదేరినాం అనమాట చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం గీరా ఇప్పుడు మా వాళ్ళు అయితే మంటరాయలు వచ్చారు దీన్ని ఏమంటారా మ్యాగ్నెటిక్
మ్యాగ్నెటిక్ రాయి అంటారా? ఫైనల్గా ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు అయితే కలుద్దాం. సీ యూ టుమారో. బాయ్.